ప్రతి సోమవారం నేను దేవునికి చేసి పెట్టే ప్రసాదం చక్కెర పొంగలి. అమ్మవారికి బాగా ఇష్టమైన ప్రసాదాల్లో ఒకటి చక్కెర పొంగలి. చక్కెర పొంగల్ అంటే అమ్మవారికి చాలా ఇష్టమని అంటూ ఉంటారు. కంచిలోని కామాక్షి అమ్మవారికి ఖచ్చితంగా చక్కెర పొంగలే పెడతారు. నేను 2 సార్లు వెళ్ళాను కంచికి. కంచిలో చాలా బాగుంటుంది. పురాతనమైన రాతి విగ్రహాలతో పాటు పెద్ద పెద్ద ఆలయాలు, రాతి కట్టడాలు చాలా బాగుంటుంది. తిరుపతికి వెళ్ళినప్పుడు మీకు వీలైతే కంచికి తప్పకుండా వెళ్ళండి. నాకైతే తిరుపతిలో కంటే కంచి చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అమ్మవారి గర్భగుడిలోకి వెళ్తూ ఉంటే దర్శనానికి నా ఒళ్ళంతా పులకరించి రోమాలైతే నిక్కపొడుచుకున్నాయి. నాకు ఆ ఫీల్ వచ్చింది ఒక్కసారి మాత్రమే కాదు, 2 సార్లు వెళ్తే 2 సార్లు అదే ఫీల్ అయినా నేను. అందుకోసమని నాకు కంచి అంటే చాలా ఇష్టము. నాకింకా మదురైకి మీనాక్షి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలని చాలా ఆశగా ఉంది ఎప్పటి నుంచో. అమ్మవారు ఎప్పుడు అనుగ్రహిస్తుందో మరి చూడాలి. కంచిలో ఇంకా అతి పురాతనమైన చెట్లు 2 చెట్లు కూడా ఉంటాయి. ఒకటి మారేడు చెట్టు, ఒకటి మామిడి చెట్టు. మారేడు చెట్టుకైతే కాయలతో పాటు ఉంటుంది, పెద్ద పెద్ద కాయలు ఉంటాయి. దానికైతే చాలా బాగుంటుంది. నేను మారేడుకాయలు అయితే ఎక్కడా చూడలేదు. నేను ఫస్ట్ టైం అక్కడే చూశాను మారేడుకాయలు. మారేడుకాయలు ఉంటాయని ఇంకా నాకు తెలియదు. మామిడి చెట్టు ఇంకా చాలా పెద్దగా ఉండే, అంత పెద్ద చెట్టు నేను బయట ఎక్కడా చూడలేదు. మీరు చూడాలి అనుకుంటే నా దగ్గర కొన్ని ఫొటోస్, వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు కామెంట్ పెట్టండి, నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే మనము చక్కెర పొంగలి గురించి మాట్లాడుకుందాము. చక్కెర పొంగలి చేసుకోవడానికి పాత బియ్యం అయితే బాగుంటుంది, కొత్త బియ్యం అంత బాగా ఉండదు. పాత బియ్యంలో నెయ్యి వేసి అన్నం పొడి పొడిగా ఉడికించి పక్కనుంచుకోవాలి. బెల్లాన్ని తురిమి కొంచెం నీళ్లు, కొంచెమంత ఫుడ్ కలరు, ఇలాచీలు వేసి పాకం పట్టుకోవాలి. ఫుడ్ కలర్ మీ ఇష్టమైతే వేయండి, లేదంటే అవసరం లేదు. నేను వీడియో కోసం కొంచెం కలర్ఫుల్ గా కనబడాలి అని వేస్తున్నా. పాకం బాగా దగ్గరికొచ్చి జిగురుగా అయిన తర్వాత పొడి పొడిగా అండుకున్న అన్నం ఇంకా వేసి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. పాకాన్ని పీల్చుకొని అన్నం పొడి పొడిగా అవుతుంది, అంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం గంజులోకి నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము. దీంట్లో పచ్చి కొబ్బరి ముక్కలు, ఎండి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పు, మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఏయైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్ని క్యారెట్ ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేపుకుంటున్నా. వీటిని బాగా పొంగి స్మెల్ వచ్చేంత వరకు వేపిన తర్వాత చక్కెర పొంగల్లో వేసి కలుపుకుంటే సరిపోతుంది. ఈజీగా తయారవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో ఏమైనా పూజలు చేసుకున్నప్పుడైనా, లేదంటే శుక్రవారం అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు కదా, లేదంటే సోమవారం ఇంకా ఈ విధంగా చేసి మనము దేవుని కాడ నైవేద్యంగా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు.